SS9 న్యూస్కు స్వాగతం. కార్యకర్తల కోరిక మేరకు రాజ్నాథ్ సింగ్ రోడ్ షో. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బహిరంగ సభ రద్దు కావడంతో కార్యకర్తల డిమాండ్ మేరకు గోషామహల్ ఎమ్మెల్యే రాజ్నాథ్ సింగ్ రోడ్ షో కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ ఇన్ఛార్జి పెద్దొల్ల గంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు ఎండేల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్, హనుమన్ల యాదవ్, శ్రీనివాసరెడ్డి, కోనాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పెద్దొల్ల గంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ గారి యొక్క బహిరంగ సభ అనారోగ్య కారణంగా రద్దు చేయబడ్డది. దానికి సంబంధించిన విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా రాజ్నాథ్ సింగ్ గారిది రద్దయింది కాబట్టి మాకు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కావాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క మండలం కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. వాస్తవంగా రాజ్నాథ్ సింగ్ గారికి మనకి ఇక్కడికి వచ్చేటువంటి ఒక పరిస్థితి లేకపోవడం వల్ల వారికి ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేసి వీరందరి యొక్క ప్రజల యొక్క కార్యకర్తల యొక్క మరి వారి డిమాండ్ కారణంగా వారి యొక్క హెలిప్యాడ్లో ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. కాబట్టి వారు మాకు ఒక 1.5 hour మాత్రమే మనకు సమయం ఇచ్చి మొత్తం వచ్చి పోవడం కూడా అంటే మనకు యొక్క రోడ్ షోలో 1 hour మాత్రమే ఉంటారు. కాబట్టి వారి యొక్క అందరి కోరిక మేరకు తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ చాలా చివరి దశలోకి వచ్చింది కాబట్టి మరి ఎల్లుండి 4 గంటల వరకే ఉన్నది కాబట్టి ఇక నాయకుల యొక్క మరి అత్యవసరమైన పరిస్థితులు ఉన్న కారణంగా మరి రేపు ఏ ఉత్సాహంతోనైతే ప్రజల నుంచి కార్యకర్తల నుంచి డిమాండ్ రావడం జరిగింది, అదే ఉత్సాహంతో అదే డిమాండ్తో పెద్ద ఎత్తున రాజ్నాథ్ సింగ్ గారి యొక్క రోడ్ షోను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.